ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త, రేషన్ కార్డు ఉన్న వారికి కేంద్రం మరో గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి దాని గురించే వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే భారతదేశంలో జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం ఆహార శాఖ ద్వారా పేద ప్రజలకు రేషన్ కార్డుల మంజూరు చేస్తారు. ఈ రేషన్ కార్డుల ఆధారంగానే పేదలు, నిరుపేదలు ప్రభుత్వాలు పథకాలు అందజేస్తున్నాయి. అయితే ప్రతి నెల ఉచిత రేషన్ పొందాలంటే ఈ కార్డు తప్పనిసరి. అయితే ఇటీవల రేషన్ కార్డు హోల్డర్లందరికీ 100% కేవైసీ వెరిఫికేషన్ అవసరమని ప్రకటిస్తూ ఆహార పౌర సరఫరాల శాఖ అదనపు కమిషనర్ జిల్లా సరఫరా విభాగానికి లేఖ పంపారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రేషన్ కార్డు హోల్డర్లకు కేవైసీ వెరిఫికేషన్ సులభతరం చేసేందుకు ఆహార పౌర సరఫరాల శాఖ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇప్పుడు దేశంలో ఎక్కడైనా సరే ఈ ప్రాసెస్ పూర్తి చేయవచ్చు. ఈ కొత్త విధానంలో లబ్ధిదారులు దేశంలో ఎక్కడ ఉన్నా తమ నచ్చిన రేషన్ దుకాణంలో తమ కేవైసీని పూర్తి చేయవచ్చు. అయితే గతంలో కేవైసీని పూర్తి చేయడానికి వలస కార్మికులు గతంలో తమ సొంత జిల్లాలకు చాలా దూరం నుంచి ప్రయాణించాల్సి వచ్చేది. కొత్తగా తీసుకున్న నిర్ణయం వలస కార్మికులకు ప్రత్యేకంగా సహాయపడుతుంది. ఇప్పుడు వారు తమ సొంత రాష్ట్రానికి తిరిగి వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే కేవైసీ పూర్తి చేయవచ్చు. మరి బయోమెట్రిక్ వెరిఫికేషన్తో కూడిన పాస్ సహాయంతో కేవైసీ ప్రాసెస్ ఉచితంగా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ సురక్షితంగా, సులభంగా పూర్తవుతుంది. అలాగే లబ్ధిదారులు మొబైల్ నంబర్లను తమ రేషన్ కార్డులకు లింక్ చేయవచ్చు. భవిష్యత్తులో సమాచారాన్ని అప్డేట్ చేసుకోవడం లేదా యాక్సెస్ చేయటం మరింత సౌకర్యంగా ఉంటుంది. రేషన్ కార్డు హోల్డర్లు తమ మొబైల్ నంబర్ల ద్వారా సమాచారాన్ని అప్డేట్ చేసుకోవచ్చు లేదా మాడిఫై చేసుకోవచ్చు. రేషన్ కార్డులో లిస్ట్ అయిన కుటుంబ సభ్యునికి సంబంధించిన ఏదైనా మిస్టేక్ ఉంటే కేవైసీ ప్రాసెస్లో పరిష్కరించుకోవచ్చు. అయితే రేషన్ కార్డులో లిస్ట్ అయిన కుటుంబ పెద్ద మాత్రమే అలాంటి మార్పులు చేయడానికి వీలుంటుంది. ఈ లేటెస్ట్ కేవైసీ ఆప్షన్ గురించి లబ్ధిదారులకు తెలియజేయాలని జిల్లా సరఫరా అధికారి రేషన్ దుకాణ యాజమానులను ఆదేశించారు. వలస కూలీలకు, ఇతరులకు తప్పకుండా సమాచారం చెప్పాలనేసి చెప్పారు. రేషన్ కార్డులను నిజంగా అవసరమైన వారి కోసం మాత్రమే రూపొందిస్తున్నారు. రేషన్ కార్డుల తయారీకి వివిధ రాష్ట్రాల వేర్వేరు సదుపాయాలు కలిగి ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు ఆన్లైన్, ఆఫ్లైన్ అప్లికేషన్ పద్ధతులు అందిస్తాయి. మరికొన్ని రాష్ట్రాలు కేవలం ఆఫ్లైన్ ప్రాసెస్ ద్వారా మాత్రమే రేషన్ కార్డు అప్లికేషన్ స్వీకరిస్తాయి. అయితే భారత ప్రభుత్వం రేషన్ కార్డు పొందేందుకు నిర్దిష్ట అర్హత ప్రమాణాలు నిర్దేశించింది. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్.